అందరికీ హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి రొయ్యల కూర. ఈ ప్రాన్స్ కర్రీ అయితే చిక్కటి గ్రేవీతో మంచి రెస్టారెంట్ స్టైల్లో అయితే ఉంటుంది. ఇంకా చెప్పాలంటే రొయ్యలు తినని వారు కూడా ఇట్టే తినేసేలాగా టేస్టీగా ఉంటుంది. ఈ ప్రాన్స్ కర్రీ అయితే రైస్, రోటీ, చపాతి, పూరి దేంట్లోకైనా సరిపోతుందండి. ఇంకా చెప్పాలంటే బిర్యానీలకు కూడా సెట్ అయిపోతుంది. ఎక్కువ శ్రమ లేకుండా చాలా ఈజీగా అన్ని ఇంట్లో ఉన్న మసాలాలతోనే చేసేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. నేనైతే ఈ ప్రాన్స్ కర్రీ కోసం 1 కిలో ప్రాన్స్ అయితే తీసుకున్నానండి. మాకు మొత్తం క్లీనింగ్ అంతా కూడా షాప్ వాళ్ళే చేసి ఇచ్చారు. ఇంకా రొయ్య అంచున 2 వైపులా కూడా బ్రౌన్ కలర్ లో దారం లాంటిది ఉంటుందండి, అది మనమే రిమూవ్ చేసుకోవాలి. అలా మొత్తం క్లీన్ చేసుకున్న రొయ్యల్ని 2-3 సార్లు వరకు బాగా వాష్ చేసుకొని ఇందులో 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ పసుపు వేసుకొని కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న రొయ్యల్ని ఒక 10 నిమిషాల పాటు మ్యారినేషన్ కోసం పక్కనైతే పెట్టేసేయండి. ఇలా చేస్తే మనకు స్మెల్ రాకుండా ఉంటాయండి. ఇంకా నెక్స్ట్ అయితే వేరే ప్యాన్ అయితే తీసేసుకొని ఇందులో 1 స్పూన్ వరకు నూనెను వేసుకొని అందులో 1 స్పూన్ తెల్ల నువ్వులను వేసుకొని కొద్దిగా వేగాక 2 పెద్ద ఉల్లిపాయ తరుగుని, 2 పెద్ద టమాటోల తరుగుని వేసేసుకొని పొట్టు తీసిన వెల్లుల్లిని, అల్లం ముక్కల్ని కూడా వేసేసుకొని కలిపేసుకోండి. ఇవన్నీ కలుపుకుంటూ ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకున్నాక ఇందులో 1 స్పూన్ జీలకర్రను వేసుకొని 8 నుంచి 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. అంటే మనకి ముక్కలన్నీ కూడా బాగా సాఫ్ట్ అయ్యి మంచిగా వేగి ఉంటాయి. ఇవన్నీ పచ్చివాసన లేకుండా ఫ్రై చేసుకున్నాక వేరే ప్లేట్లోకి అయితే తీసేసుకొని చల్లారి చేసుకోండి. ఇంకా అలా మొత్తం తీసి పక్కన పెట్టేసుకున్నాక అదే ప్యాన్లోనే 1 స్పూన్ నూనెను వేసేసుకొని ఇందాక మ్యారినేట్ చేసుకున్న రొయ్యల్ని కూడా వేసేసుకొని కలిపేసుకోండి. ప్రాన్స్ని మసాలాలో కాకుండా ఇలా ఫస్ట్లోనే మనం వేయించామనుకోండి నీచు వాసన లేకుండా ఉంటాయి. అందులోనూ ముక్కలు కూడా తినేటప్పుడు బాగా గట్టిగా ఉంటాయన్నమాట. ఇలా కలుపుకుంటూ ఉన్నప్పుడు ప్రాన్స్లో నుంచి వాటర్ అంతా కూడా బాగా సపరేట్ అయిపోతాయి. చూడండి, ప్రాన్స్లో నుంచి నీళ్ళు ఊరి ఉడకడం అయితే స్టార్ట్ అయింది కదా. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మీడియం ఫ్లేమ్లో మూత అయితే పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి. ఈ ప్రాన్స్ ఉడికేలోపు ఇందాక చల్లార్చుకున్న టమాటో మిక్చర్ని మిక్సీ వేసేసుకొని పేస్ట్ చేసేసుకోండి. బాగా స్మూత్గా పేస్ట్ చేసేసుకోవాలి. ఇంకా ఈ మసాలాని పక్కనైతే పెట్టేసుకోండి. ఈలోపు మనకి ప్రాన్స్లో ఉన్న వాటర్ మొత్తం వెళ్ళిపోయి చక్కగా వేగిపోయి ఉంటాయండి. ఈ ప్రాన్స్ని మూత పెట్టేసుకొని అలానే ఉంచేయకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. వాటర్ ఎంగిపోయాయా లేదా అనేది మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలన్నమాట. ప్రాన్స్ని ఈ స్టేజ్లో ఉన్నప్పుడే తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఎక్కువ కుక్ చేశారంటే తినేటప్పుడు మరీ గట్టిగా ఉంటాయి. ఇక ఈ ప్రాన్స్ అన్నింటినీ వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక అదే ప్యాన్లోనే 1.5 స్పూన్ల వరకు నూనెను వేసుకొని 3 లవంగాల్ని, 1 ఇంచ్ దాల్చిన చెక్కని, 4 పచ్చిమిర్చి చీలికల్ని, 1 రెమ్మక కరివేపాకుని కూడా వేసేసుకొని వేయించేసేయండి. ఇక ఇందులో ఇందాక గ్రైండ్ చేసుకున్న పేస్ట్ కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకోండి. ఈ పేస్ట్ వేయడానికి 5 నుంచి 6 నిమిషాలు టైం అయితే పడుతుంది. మంటను లో టు మీడియం ఫ్లేమ్ మీద అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించాలి. ఈ పేస్ట్ని ఆయిల్ సపరేట్ అయ్యే వరకు వేయించుకున్నాక మసాలాల కోసం 1.5 స్పూన్ల కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, ఫ్లేవర్ కోసం 1.5 స్పూన్ల చికెన్ మసాలాను వేసుకొని 1 స్పూన్ పసుపును వేసుకొని మసాలాలు పచ్చివాసన పోయేలా 2 నిమిషాల పాటు వేయించండి. ప్యాన్కి మసాలా అంతా కూడా సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకున్నాక ఇందాక వేయించి పెట్టుకున్న రొయ్యల్ని వేసేసుకొని కలిపేసుకోండి. మసాలా అంతా కూడా రొయ్యలకి పట్టి బాగా ఆయిల్ అంతా కూడా సపరేట్ అయ్యే వరకు వేయించేసుకోవాలండి. ఆయిల్ అంతా కూడా ప్యాన్కి వచ్చేసేయాలన్నమాట. అలా ఫ్రై అయ్యాక మన గ్రేవీకి తగ్గట్టు వాటర్ అయితే వేసేసుకొని ఉడికించేసుకోండి. నేనైతే ఒక 2 గ్లాసుల పైన వాటర్ అయితే వేసానండి. మీ గ్రేవీకి తగ్గట్టు వాటర్ అయితే అడ్జస్ట్ చేసుకోండి. వాటర్ అన్ని వేసుకొని కలుపుకున్నాక ఈ స్టేజ్లోనే మనం సాల్ట్ అయితే చెక్ చేసుకోవాలి. సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని ఒకవేళ సరిపోకుంటే యాడ్ చేసుకోండి. మనం ఫస్ట్లోనే 1 స్పూన్ వేసాం కాబట్టి ఒకసారి చెక్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇంకా మూత అయితే పెట్టేసుకొని 10 నుంచి 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. అలానే వదిలేకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. ఇంకా ఇందులోనే బాగా వాష్ చేసుకున్న గుప్పెడంత కొత్తిమీరను కూడా వేసేసుకొని కలిపేసుకోండి. కన్సిస్టెన్సీ కొంచెం చిక్కబడి ప్రాన్స్ అన్ని చక్కగా ఉడికాక ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఫ్లేమ్ అయితే ఆఫ్ చేసేసుకోండి. ఇది చల్లారాక గ్రేవీ అనేది కొంచెం చిక్కబడుతుంది. ఇంకా ఈ కర్రీని అయితే సర్వ్ చేసేసుకోవడమేనండి. ఈ ప్రాన్స్ కర్రీ అయితే రెస్టారెంట్లో ఎలా అయితే టేస్ట్ ఉంటుందో ఇంకా దానికి మించి ఉంటుందన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. రొయ్యలకు కూడా మసాలా పట్టి మంచి గ్రేవీతో ఉంటుంది. ఈ ప్రాన్స్ కర్రీని వేడివేడి అన్నంలోకి సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. రెస్టారెంట్లో ఈ ప్రాన్స్ కర్రీని కొనాలన్నా చాలా కాస్ట్ అవుతుంది కాబట్టి అలా లేకుండా ఇంట్లోనే నేను చెప్పిన విధంగా చేసేసేయండి. హెల్తీ అండ్ టేస్టీ ప్రాన్స్ కర్రీని ఎంజాయ్ చేయండి. ఇంత టేస్టీగా ఉన్న ఈ రెసిపీని ఖచ్చితంగా మీరు ఒకసారి ట్రై చేసి మీ రెసిపీ ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరో మంచి రెసిపీతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ కీప్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.